జగనన్న చూడన్నా ఎంత బాగా కట్టించావో నువ్వు. 5 సంవత్సరాలు పరిపాలన లేదు అన్నారు కదన్నా. ఒక్కసారి కళ్ళతో చూడమనన్నా. విశాఖపట్నంలోనే సింహాచలంకి వెళ్ళే రూట్లోని దబ్బందికి వెళ్ళే గ్రామంలోని టిడ్కో హౌసెస్ భారీగా కట్టించారు చూడండి, ఎంత బాగున్నాయో. ఈ వాల్స్ బయట నిలిచింది, కిటికీస్, టైల్స్ అన్నీ చాలా మంచిగా వేశారు. అలాగే ఫ్లైఓవర్కి ఎక్కడానికి మెట్లు, ఆఖరికి మెట్లు కూడా టైల్స్ వేశారు. స్టాండర్డ్ మెటీరియల్, ఐరన్ కూడా యూజ్ చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆఖరికి దారబంధాలు కూడా మంచి చక్కగా ఉపయోగించి దారబంధం గట్టి తలుపులు, ఫ్లైవుడ్ షీట్ ఉపయోగించి గట్టి తలుపులు. చూడండి, ఒక్కసారి మీరు చూస్తే మీకు అంతా కబోర్డు, ఇక్కడ మెయిన్ స్విచ్ ఆన్ ఆఫ్ది. అలాగే ఇక్కడ ఫ్యాన్కి ప్లగ్ పాయింట్, అలాగే స్విచ్ అన్నీ వేసారు కండి. కిటికీలు, టైల్స్ అయితే మన అపార్ట్మెంట్లో ఇంట్లోని ఓన్ హౌస్కి వేసుకున్న టైల్స్ అయితే వేసారు. అలాగే బట్టల కబోర్డ్కి, అలాగే పైన అటుకుల్లో ఇవన్నీ సామాన్లు పెట్టుకోవడానికి కిటికీ. ఇవ్వండి, ఫ్రంట్ హాలు, తర్వాత 2 బెడ్రూమ్లు. ఇదొక బెడ్రూము, 2 బెడ్రూమ్లు మాట. 2 బెడ్రూమ్లు. ఇక్కడ 2 బెడ్రూమ్లో కూడా పైన అటుకు మీద ఏమైనా పెట్టుకోవటానికి. ఇక్కడి నుంచి వస్తే ప్రశాంతంగా విశాలమైన కొండలు, పచ్చని వాతావరణం, చల్లగాలి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కిచెన్ రూమ్ చూడండి, పైన ఏమైనా సామాన్లు పెట్టుకోవటానికి అటక. అలాగే కిచెన్ రూమ్ చూడండి, కిచెన్ రూమ్ కూడా అక్కడికి గ్రానైట్ వేసారు. గ్రానైట్ అక్కడ ట్యాప్ కూడా స్టీల్ బేసిన్, అంటే వంట సామాన్లు ఏమైనా కడుక్కోవటానికి, తిన్న సామాన్లు కడుక్కోవటానికి స్టీల్ ట్యాప్ చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే ఇది కబోర్డు, అంటే వంట సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి కబోర్డు. అలాగే వాష్రూమ్ కూడా ఇటాలియన్ బేస్డ్ బాత్రూమ్ కూడా చూడండి, టైల్స్ అంతా వేసారు. వాష్రూమ్. అలాగే బాల్కనీ కూడా చాలా చక్కగా ఇచ్చారు. బాల్కనీ బయట అవుట్ సైడ్ చక్కగా గాలి వస్తుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం, కొండలు, ప్రశాంతమైన గాలి, అసలు పొల్యూషన్ అనేదే ఉండదు. అలా జగనన్న చాలామంది పేదవాళ్ళకి, నిరుపేద వాళ్ళకి వేలల్లో, లక్షల్లో టిడ్కో ఇల్లులు కట్టించి మన విశాఖపట్నమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని దిక్కులు కూడా మరి టిడ్కో హౌసెస్ కట్టించి, అలాగే ఇండివిజువల్ సెంటు భూముల్లో కూడా ఇండివిజువల్స్ హౌస్ కట్టించి జగనన్న కాలనీలు పేదవాళ్ళకి భారం పడకుండా నాణ్యమైన ధరకే అందించి, నాణ్యమైన క్వాలిటీతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించి పేద ప్రజలకు ఇచ్చినందుకు జగనన్న పేరు స్థిరస్థాయిగా ఉండిపోతుంది. జగనన్న మరణించిన తర్వాత కూడా గజకేసరి యోగం అన్నట్టు అంటే ఇదేనేమో. ఎన్ని సంవత్సరాలు అయినా సరే తన పేరు చిరస్థాయిగా వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి నిర్మించిన టిడ్కో హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, జగనన్న కాలనీ అని చెప్పి స్థిరస్థాయిగా ఉండిపోద్దని పేదవాళ్ళు ఇల్లు కట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.